విజయనగరం జిల్లా బొండపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. తక్కువ వేతనాలు పొందుతూ పేద కుటుంబాలకు సేవలందిస్తున్న తమకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని వారు ప్రశ్నించారు. తల్లికి వందనం, రేషన్ కార్డు, పెన్షన్ వంటి పథకాలు తమకు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులమనే పేరు తొలగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి కుమారి, శాంతి, హైమా, రాధా తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలైనా ఇవ్వండి, సంక్షేమ పథకాలైనా ఇవ్వండి, లేదా ప్రభుత్వ ఉద్యోగులైనా గుర్తించండి. ప్రభుత్వంలో అందరూ కూడా పేదవాళ్ళు, గర్భిణీలకి, బాలింతలకి, చిన్నపిల్లలకి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సేవ చేస్తున్నారు. 2019లో అంగన్వాడీలకి 1000 రూపాయలు జీతం పెంచారు. ఈ రోజుకి 2025లో ఉన్నాము. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని చెప్పేసి అనేక సార్లు మేము పోరాటం చేస్తే ఈరోజు రూపాయి జీతం పెరగటం లేదు. ఒకవైపు జీతం పెరగటం లేదు, ఇంకోవైపు కనీస వేతనాలు అమలు చేయటం లేదు, ఇంకోవైపు సంక్షేమ పథకాలు కూడా ఈరోజు అమలు చేసే పరిస్థితిలో లేరు. ఈరోజు అంగన్వాడీలందరికీ కూడా సంక్షేమ పథకాలకు అర్హులు. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారము 12,000 రూపాయల ఆదాయం ఉంటే సంక్షేమ పథకాలకి అర్హులని చెప్పేసి వాళ్ళే చెప్పారు. కాబట్టి అంగన్వాడీ టీచర్కి 11,500 రూపాయలు, హెల్పర్కి, మినీ వర్కర్లకి 7,000 రూపాయలు మాత్రమే జీతం వస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలకు అర్హులు. కాబట్టి వీళ్ళందరికీ తల్లికి వందనం కానీ, రేషన్ కార్డులు కానీ, వితంతు పెన్షన్ కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, లేదా వాళ్ళ కుటుంబంలో ఉన్న భర్తలకి రైతు భరోసా కానీ, ఇతర సంక్షేమ పథకాలన్నీ కూడా ఈరోజు రాకుండా ఉండిపోతున్నాయి. కారణం ఏం చెప్తున్నారంటే అంగన్వాడీ అనే పేరు కొట్టంగానే గవర్నమెంట్ ఉద్యోగులు అని చెప్పేసి సిస్టంలో చూపిస్తుందని చెప్పి చెప్తున్నారు. మేము యూనియన్గా ఈ ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నాం. ఈరోజు ఆధునిక సమాజంలో, కంప్యూటర్ యుగంలో ఉన్నాము. రోజుకు ఒక యాప్ తెచ్చి అంగన్వాడీలతో పనిచేసే గవర్నమెంట్కి ఆ ప్రభుత్వ ఉద్యోగులని పదం తీయడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని రోజులు కావాలని చెప్పి